హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యప్రియాస్ వరల్డ్. మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి పెళ్లి కూతురు అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య గారింటికి వెళ్ళేటప్పుడు నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి. మా అమ్మ పట్టుబట్టి మరి గ్రీన్ కలర్ శారీ తీసారు. ఎందుకమ్మా గ్రీన్ కలర్ శారీయే తీసావని అడిగితే అప్పుడు చెప్పింది, గ్రీన్ కలర్ శారీ లక్ష్మీదేవికి సంకేతం అంట. పెళ్లి కూతురు అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తగారు గడప ఫస్ట్ టైం దాటేటప్పుడు గ్రీన్ కలర్ శారీతో దాటడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెడుతున్నట్టు అర్థం అంట. అలాగే మా ఇంటి లక్ష్మీదేవిని మీ ఇంటికి పంపిస్తున్నాము అని అర్థం అంట. ఇంకా రెడీ అయిపోయిన వెంటనే మాకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి వచ్చేసాము. మా ఇంటి ఎదురుకుండానే సాయిబాబా గుడి, అలాగే మా ఇంటికి పక్కనే దుర్గమ్మ తల్లి గుడి, రెండు గుళ్ళకి వెళ్ళి వచ్చేసాము. ఇది వచ్చేసి పెళ్లి కూతురు కారు. ఎంత బాగా డెకరేట్ చేశారో కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. పెళ్లి కూతుర్ని ఊరేగింపుగా తీసుకువెళ్తారు కదా. యాక్చువల్ గా మా అమ్మ వాళ్ళ వీధి పక్కనే అత్తయ్య వాళ్ళది. నార్మల్ గా ఊళ్ళల్లో పెళ్లిళ్ళు అంటే పెళ్లి కూతురు ర్యాలీ అప్పుడు అందరూ బయటే ఉంటారు. ఎగ్జైట్మెంట్ అన్నమాట. పెళ్లి కూతురు ఎలా ఉంది, పెళ్లి కూతురు వెనకాల ఎన్ని కార్లు వెళ్తున్నాయి అని చెప్పేసి. అలాంటిది మాది పక్క వీధిలోనే కదా, డైరెక్ట్ తీసుకెళ్లిపోతారేమో అనుకున్నా, కానీ అలా జరగలేదు. ఊరంతా తిప్పారు. ఇంకా ఫస్ట్ పెళ్లి కూతురు అమ్మగారింటి నుంచి బయలుదేరేటప్పుడు ఇలా అమ్మే పెడతారనమాట చుట్లు పిల్లలుని. అలా ఎందుకు పెడతారో నాకు కూడా తెలీదు. మీకు ఎవరికన్నా తెలిస్తే కమెంట్ చెయ్యండి. నాతో పాటు తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా. ఇంకా కూతురికి పెళ్ళవుతుందంటే మిక్స్డ్ ఎమోషన్స్ కదా. అమ్మకి ఆ టెన్షన్ లో పెట్టలేకపోతున్నారు, తర్వాత పెద్దం పెట్టారు. అలా కాలికి చుట్లు పిల్లలు పెట్టేశాక పెరుగన్నం పెడతారు. అలా ఎందుకు చేస్తారు మీకు ఎవరికన్నా తెలుసా? తెలిస్తే కమెంట్ చేసేయండి. ఒక్కో సైడ్ ఆచారం ఒక్కోలా ఉంటుంది. మా సైడ్ అయితే ఇలా చేస్తారు. ఇంకా తినేసాక స్టార్ట్ అయ్యే ముందు దేవుడికి దండం పెట్టుకుంటున్నాను. అప్పటికే కళ్ళల్లో వాటర్ ట్యాంక్ రెడీగా ఉంది, కానీ కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇంకా టైం అయిపోతుంది వచ్చేయాలి అన్నప్పుడు మొదలైపోయింది. ఇంకా నేను ఏడుస్తుంటే అందరూ చెప్తున్నారనమాట, ఎందుకు ఏడవడం, పక్క వీధే కదా, ఇక్కడే కదా అంటూ. అయినా సరే ఆ టైంకి మనకు ఆగదు కదా. ఈ వీడియో నేను షార్ట్ అప్లోడ్ చేశాను. రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. 1 lakh+ వ్యూస్, 100+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా పెళ్లి కూతురు బయలుదేరేటప్పుడు ఇలా చేతిలో పసుపు కుంకుమ ఇస్తారు, అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా ఇస్తారు. కూడా వచ్చే వాళ్ళు పసుపు బెల్లం బుట్ట పట్టుకుంటారు. అలాగే ఈ వైట్ క్లాత్లో వడిగుడ్డు బియ్యం ఉంటాయి, అవి అత్తగారింటికి వెళ్ళినప్పుడు చల్లుతూ వెళ్ళాలి. ఇంకా టైం అయినప్పుడు గడప దాటేటప్పుడు గడప మీద ఇలా వైట్ పంచి వేసి దానిపైన తమలపాకులు పెడతారు, అప్పుడు దాటాలి. ఒక్కో సైడ్ ఒక్కోలా ఉంటుంది. మీ సైడ్ ఎలా ఉంటుందో కమెంట్స్లో చెప్పేయండి. ఇంకా కారు ఎక్కాక ఇలా కాలు కడిగి పసుపు రాస్తారు. మన బాధ మందంటే ఫోటోగ్రాఫర్ల బాధ ఫోటో వాళ్ళది. స్మైల్ ప్లీజ్ అంటూనే ఉన్నారు. ఇంకా కార్ స్టార్ట్ అయ్యేటప్పుడు మా పెద్ద సుమక్క చిన్న సుమక్క ఎదురొచ్చారు. ఇంకా ఇక్కడ నుంచి కార్ ర్యాలీ స్టార్ట్ అయింది. ఇంకా మా ఇంటి నుంచి చాలా దూరంలో ఉన్న మా అత్తయ్య వాళ్ళ ఇంటి వరకు కార్ ర్యాలీ ఎలా జరిగిందో చూసేయండి మీరు కూడా.
పెళ్లి కూతురు కారు వెనకాల ఎన్ని కార్లు వెళ్ళాయి కౌంట్ చేశారా? కౌంట్ చేసి కమెంట్లో చెప్పేయండి. చూద్దాం ఎవరైతే కరెక్ట్ గా గెస్ చేస్తారో చూద్దాం. డ్రోన్ వ్యూలో చూసారా మా ఊరు ఎంత బాగుందో. ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాక నాకు వెల్కమ్ ఎలా చెప్పారు, అంతా ఎలా జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మొత్తం అంతా ఇదే వీడియోలో చూసేస్తే మీకు బోర్ కొట్టేస్తుంది కదా. అప్పటిలోపు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.